హలో ఫ్రెండ్స్, హాయ్. నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేశానండి ఈరోజు. చాలా బాగా వచ్చింది. నేను ప్రతిసారి కూడా ఇలాగే చేస్తానండి. ఎలా చేశాననేది మీకు చూపిద్దామని వీడియో చేశాను. నేను ఇందులో ఏమేమి వేసానో, ఎలా చేశానో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాము పొయ్యి మీద. ఇవి బాగా మరిగిన తర్వాత కాస్త ఉప్పు వేసి మనం ఒక క్యాలీఫ్లవర్ని ఒక పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా. కట్ చేసుకొని ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళల్లో వేయటం ఎందుకంటే మామూలుగా తోటల్లో మందు కొడతారు కదండి, అది పోవటానికి. ఇందులో ఏమైనా పురుగులు ఉన్నా కూడా ఈ వేడి నీళ్ళకి చచ్చిపోతాయండి. అందు గురించి ఇలా వేడి నీళ్ళలో వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. రెండు మూడు నిమిషాల తర్వాత వడగట్టేసుకొని మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి, ఒక 2 గరిటెలు. మనం వేడి నీళ్ళు వేయటం వల్ల ముక్క కొంచెం మెత్తపడుతుందండి. ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి మనం 2 గరిటెల వరకు వేసుకున్నాము. అలాగే తాలింపు దినుసులు కొంచెం. మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల బాగా ఫ్రై అయిపోతాయండి. అందు గురించి కొంచెం వేడి నీళ్ళు వేస్తే మెత్తపడతాయని ఇలా అన్నమాట. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మనం ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, అలాగే మిర్చి ఈ తాలింపు దినుసుల్లో వేసేసుకున్నాం. కొంచెం వేగాలి. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నామండి, చిన్న స్పూన్తో. అలాగే 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇంకా ఉల్లిపాయలు మనకి వేగిపోయాయండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం వడగట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాం. ఇవి బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇందులో మనం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నామండి, ఇంకొంచెం వేయాలి, ఒక 1/2 స్పూన్ వరకు పడుతుంది. ఇవన్నీ బాగా కలిపేసుకుని సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మధ్యలో 2 సార్లు కలిపానండి. ఇదిగోండి, చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ లేదు. అలాగే ముక్కలు కూడా చక్కగా మగ్గుతున్నాయి అన్నమాట. మనం మూత పెట్టేసాం కాబట్టి ఆ ఆవిరికి మగ్గిపోతాయండి చక్కగా. మనకి ఇందులో కావాలంటే వెల్లుల్లిపాయ కారం వేసుకోవచ్చండి. నేనైతే మామూలు కారమే వేసాను. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే 1 స్పూనే వేసాను నేను. కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి.
అంతా మనం కలిపేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకోవాలి ఒకసారి. ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయిందండి. మనం వేసిన ఉప్పు కారం కూడా సరిపోయాయి. చివరిగా కొంచెం ధనియాల పౌడర్ అండి, ఇది ఉట్టి ధనియాల పౌడర్ మాత్రమే వేస్తున్నాను ఇందులో. కావాలంటే గరం మసాలాలు అవి వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పౌడర్ వేసాను. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి అసలు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.